తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి కావాలని, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ప్రజలకు సంబంధించినవి కంపల్సరీ మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఒక రాజకీయ పార్టీగా మా పైన ఉంది. ముఖ్యంగా చూస్తాను, ఇప్పుడు మొన్న 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 4 రోజుల పాటు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరిగాయి. ఆ గ్రామ సభలన్నీ కూడా ప్రజల ఆగ్రహంతో, ఈ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రజానీకం ఉన్నారో చాలా స్పష్టంగా కనబడ్డది. ఇప్పటికే సంవత్సరం అయిపోయి 14 నెలలు కావస్తా ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, అప్లై అప్లై నో రిప్లై అన్నట్టుగా ఇప్పటికే సుమారు 4 దఫాలుగా ప్రజల నుంచి అప్లికేషన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొత్తలో డిసెంబర్ 28, 2023 ఆ రోజు అప్పుడు ఒక 4 రోజుల పాటు ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్లు ఇవ్వమని ప్రజల నుంచి అప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు. వివిధ పథకాలకు సంబంధించి తర్వాత మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు. మధ్యలో ఒకరోజు సమగ్ర సర్వే పేరిట అప్పుడు అప్లికేషన్లు తీసుకున్నారు. మళ్లీ ఈ గ్రామ సభల పేరిట 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ నెల మళ్లీ 4వ విడత అప్లికేషన్లు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క పథకం, ఒక్కటంటే ఒక్క హామీ, వాళ్ళు ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు. వాళ్ళు చెప్పింది ఏంది ఆనాడు ఎన్నికల్లో, మీరు మాకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 100 రోజుల్లో 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు అవుతా ఉంది ప్రభుత్వంలోకి వచ్చి, ఇప్పటికీ ఒక్కటంటే ఒక పథకం అమలు కాలేదు. ఇది నిజంగా చాలా బాధాకరం. అప్లికేషన్లు మాత్రం 4 విడతలుగా తీసుకున్నారు. మీరు చూసిరు కొన్ని అప్లికేషన్లు రోడ్ల మీద ఎట్లా కనబడతా ఉన్నాయో, అవి కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. అంతేకాకుండా ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా, అదేవిధంగా తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల గురించి కొట్లాడే పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మేము రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి మొదలుకొని గ్రామ స్థాయి నాయకుల వరకు అందరం కూడా మేము సోషల్ మీడియా వేదికగా కానీ, మీడియా వేదికగా కానీ, ప్రజాక్షేత్రంలో కానీ కార్యక్రమాల ద్వారా కానీ మేము మాట్లాడుతూ ఉంటే మా మీద కేసులు బనాయిస్తా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం నుంచి మొదలుకొని గ్రామస్థాయి నాయకుల వరకు జైళ్లకు పంపిస్తా ఉన్నారు. కొంతమందిని జైళ్లకు పంపిస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. చివరికి దుర్మార్గం ఏంటంటే, ఇక్కడ ఇదే మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హాజీపూర్ మండలంలో ఒక వృద్ధురాలికి సంబంధించినటువంటి పెన్షన్, దాంట్లో కొంత అమౌంట్ ప్రభుత్వం జప్తు చేసి పారేసింది. బాకీ కింద ఏదో తీసుకున్నారని చెప్పి 2 విలేకరులు వార్త రాస్తే విలేకరుల మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమకారుల మీద, జర్నలిస్టుల మీద, ప్రజల మీద ఎలాంటి పోలీస్ జులుము ఉండేనో, ఎలాంటి ప్రభుత్వ జులుము ఉండేనో, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో మళ్ళొక్కసారి అలాంటి జులుం, అలాంటి దుర్మార్గపు విధానాలు కళ్ళముందు స్పష్టంగా కనబడుతున్నాయి. అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీగా రేవంత్ రెడ్డి మీరెన్ని కేసులు పెట్టుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు బరాబర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేంత వరకు ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటాం. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంపద పెంచినాం, ప్రజలకు పంచినాం. ఇవాళ సంపద పెంచింది లేదు, ప్రజలకు పంచేది లేదు. సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,40,000 కోట్ల అప్పు చేసింది. మరి మా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 తులం బంగారం వచ్చిందా? లేదు. మీరు చెప్పినట్టు ప్రతి మహిళకు 2,500 వచ్చిందా? లేదు. రైతు రుణమాఫీ మొత్తమైందా? లేదు. గ్రామాల్లో 20-30% కంటే ఎక్కువ కాలే. రైతు భరోసా 15,000 వచ్చిందా? లేదు. ఇప్పటికే 2 సీజన్లు ఎగ్గొట్టి 3వ సీజన్ ఇయ్యాలటి నుంచి ఇస్తామంటున్నారు. అది కూడా ఎంతమందికి ఇస్తారో గ్యారంటీ లేదు. అది కూడా 15,000 కాదు, 12,000 అంటున్నారు. అంతేకాకుండా ఒక్క ఇల్లు కూడా కట్టలే 14 నెలల్లో. తర్వాత స్కూటీలు ఇస్తామన్నారు, 18,000 నిండిన మహిళలకు ఒక్కరికి స్కూటీ ఇవ్వలే. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు 5 లక్షలు ఇస్తామన్నారు, ఒక్కరికి ఇవ్వలే. దళిత బంధు కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షలు ఇస్తాం, అంబేద్కర్ అభయాస్తామన్నారు, దానికి దిక్కులేదు. బీసీలకు సంబంధించి బీసీ డిక్లరేషన్ అన్నారు,
42% బీసీ రిజర్వేషన్లు అన్నారు, దానికి అతిగతి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి బుట్టదాఖలైపోయినాయి. సంపద పెంచుడు లేదు, ప్రజలకు పంచుడు లేదు. ఇచ్చినటువంటి ఒక్క హామీని నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలే. పోయిన సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి దావోస్కు పోయిండు. 40,000 కోట్ల ఎంఓయూలు చేసుకుందామని చెప్పి సంవత్సరం కిందట ప్రకటించారు. మరి ఒక్క పరిశ్రమ వచ్చిందా? 40,000 కోట్ల పెట్టుబడులు ఒక్క పరిశ్రమ పెట్టిర్రా? ఒక్కడికన్నా తెలంగాణ బిడ్డకు ఉద్యోగం వచ్చిందా? అంటే ఇదంతా బోగస్. కేవలం ప్రచార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం ఏదో చేస్తున్నామని ఊదరగొట్టే ప్రయత్నమే తప్ప నిజానికి తెలంగాణకు గాని ప్రజలకు గాని ఒరిగిందేం లేదు. ఈయన అనాలోచిత చర్యల వల్ల, ఈయన మూర్ఖపు నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్ లో గాని, జిల్లాల్లో గాని, మండలాలు, మున్సిపాలిటీలు గాని రియల్ ఎస్టేట్ మొత్తం పడకేసింది. మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయ పరిస్థితులన్నీ కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆదాయం రావట్లేదు. లాస్ట్ క్వార్టర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక వివరాల ప్రకారం ఆదాయం కూడా రావాల్సినంత రాలేదు. అంటే ఈయనకు పరిపాలన చేతనైతే లేదు, పనిచేసుడు చేతనైతే లేదు, ప్రజలకు చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకునేటటువంటి చిత్తశుద్ధి ఈయన లోపల కనబడతలేదు. మరి 1,40,000 కోట్లు అప్పు చేసింది, ఆ పైసలు ఎటువైనాయి? అదేవిధంగా రాష్ట్ర ఆదాయం రెగ్యులర్ గా వ్యాట్ ద్వారానో, జీఎస్టీ ద్వారానో మన దగ్గర నుండి పన్నుల రూపాయలు వచ్చేటటువంటి ఆ డబ్బులు ఎటు పోతున్నాయంటే ఢిల్లీకి కాంగ్రెస్ హైకమాండ్ కు మూటలు పంపిస్తున్నాడు. ముఖ్యమంత్రి, మంత్రులంతా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటా మంచిగా డబ్బులు వాళ్ళు మంచిగా తింటున్నారు, సంపాదించుకుంటున్నారు. కనబడతా ఉన్నాయి కళ్ళ ముందర. మూసి ప్రాజెక్ట్ అంటున్నాడు 1,50,000 కోట్లని. తర్వాత కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నాడు 4,000 పైచిలకు కోట్లు. మెగా కృష్ణారెడ్డికి ఒక ముక్క, రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రికి ఒక ముక్క. ఈయన అయ్య జాగిర్ అన్నట్టు రేవంత్ రెడ్డి అనంతగిరి గుట్టలు 200 ఎకరాలు ఇవాళ మెగా కృష్ణారెడ్డికి వెల్నెస్ సెంటర్ పేరు మీద రాసివ్వబోతా ఉన్నాడు. ఎంఓయూ కూడా అయినట్టు తెలుస్తా ఉంది. నీ అయ్య జాగిరా అని అడుగుతా ఉన్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పాలక వర్గాలు, అప్పటి ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేసినా ఇవాళ రేవంత్ రెడ్డి సేమ్ అదే పనిచేస్తా ఉన్నాడు. తెలంగాణ సంపదను, తెలంగాణ వనరులను కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతున్నాడు. అదేవిధంగా ప్రశ్నించేటోళ్ళందరి మీద జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీలు అందరితో సహా అందరి మీద కేసులు పెడుతున్నాడు, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడు. దీన్ని ఒక పోలీసు రాజ్యం చేసి తెలంగాణను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దుర్మార్గాలు, అవినీతి చర్యలకు ఇవాళ వీళ్ళు పాల్పడతా ఉన్నారు తప్ప వీళ్ళు చెప్పినట్టుగా, వీళ్ళ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా, సీఎల్పీ లీడర్ గా సంతకాలు చేసి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులు 6 గ్యారంటీలు గాని 420 హామీలు గాని ఒక్కటంటే ఒకటి అమలు చేస్తలేరు. కాబట్టి నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ ఒక 4 పథకాలు అంటున్నారు. ఈ 4 పథకాలు కూడా అదేదో అంటారుగా కొండందా ఏదో బట్టిర్రు అన్నట్టుగా మొన్నటిదాకానేమో గ్రామ సభల్లో అందరికి ఇస్తాం, అన్ని గ్రామాలలో ఇస్తామన్నారు. మళ్ళా కొత్తగా నిన్న బట్టి విక్రమార్క గారు ఏం చెప్తున్నారు? మండలానికి ఒకటే గ్రామంలో ఈ పథకాలు ఇస్తామంటున్నారు. అంటే మిగతా గ్రామాల వాళ్ళు మీకు ఓట్లు వేయలేరా? వాళ్ళు తెలంగాణ బిడ్డలు గారా? వాళ్ళకి పథకాలు వర్తించొద్దా? వాళ్ళు లబ్దిదారులు ఉండొద్దా? వాళ్ళు ఆశించడం తప్ప? అంటే ఏం పాపం చేశారు మిగతా గ్రామాల ప్రజలు? ఒకటే గ్రామానికి ఎందుకు ఇస్తాం మండలంలో అంటే వాళ్ళ దగ్గర నుండి ఆలోచన లేదంటే ఇది అనాలోచితంగా అవగాహన రాహిత్యంతో అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ లేకుండా పనిచేస్తున్నటువంటి ఒక చెత్త ప్రభుత్వం, ఒక థర్డ్ క్లాస్ ప్రభుత్వం. దివాకర్ రావు గారు ఉన్నారు, 50 ఏళ్ల నుంచి వారు రాజకీయాల్లో ఉన్నారు. వారు ఇందాక చెప్తా ఉన్నారు, నా జీవితంలో ఇంత థర్డ్ క్లాస్ ప్రభుత్వం నేను చూడలేదని వారు చెప్తా ఉన్నారు. మంత్రులు మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం. ఒక మంత్రి కలెక్టర్, మహిళా కలెక్టర్ను పట్టుకుని ఎట్లా తిడతా ఉన్నాడు ప్రజల ముందర మనం చూస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష పార్టీ నాయకులని ఏ రకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. అసెంబ్లీ వేదికగా ఎట్లా బెదిరింపులు మనం చూస్తా ఉన్నాం. ఇక జిల్లాల్లోనైతే ఎమ్మెల్యేలు సరే మనందరికి కూడా తెలుసు ఎట్లా బెదిరిస్తున్నారు, ఎట్లా దాడులు లేపిస్తున్నారు, ఎట్లా కేసులు పెట్టిస్తున్నారు తెలుసు. సో ఒక దుర్మార్గపు పాలన నడుస్తా ఉంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మరొకసారి తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లయితే 14 ఏళ్లు పోరాటం చేసినామో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ పోరాట స్ఫూర్తిని మళ్ళొకసారి తలుచుకుందాం. ఈ ప్రభుత్వానికి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది, అప్పుడు చూసుకుందామని మనం అనుకున్నాడు కాదు. ఇప్పటి నుంచే పోరాటాలు మొదలు పెట్టాలి, ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు, గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రశ్నించాలి. గ్రామాల్లో గాని, పట్టణాల్లో గాని, మండలాల్లో గాని, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖచ్చితంగా నిలదీయాలి. మీరేం చెప్పిర్రు అన్నాడు ఎన్నికల సందర్భంలో? ఏం చెప్పిర్రు?
ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? 14 నెలలు చూసినాం, ఇక మా ఓపిక నశించింది, మీరు చెప్పిన అమలు చేయాలనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క గ్రామస్తుడు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లయితే తప్ప వీళ్ళు ఒళ్ళు వంచరు, పని చేయరు. వీళ్ళ లోపల జవాబుదారీతనం లేదు, బాధ్యతారహితంగా ఉన్నారు, చిత్తశుద్ది లేదు, ప్రజలంటే ప్రేమ లేదు, తెలంగాణ అంటే అంతకన్నా ప్రేమ లేదు. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ పోయిందన్నారు. 24 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినా మేడిగడ్డ బ్యారేజ్ మంచిగానే ఉన్నది. మరి నీళ్లు ఎందుకు ఎత్తుతలేరు అంటే ప్రాణహిత గోదావరి నీళ్లు కిందికి పోవాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల ఆ లిఫ్ట్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని గోదావరి ప్రాణహిత నీళ్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి వాడుకోవాలనేటటువంటి ఒక కుట్ర. ఆ కుట్రకు గురువుకు రేవంత్ రెడ్డి శిష్యుడు సహకరిస్తా ఉన్నారు. అందుకనే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు ఎత్తుతలేడు. ఏమన్నారు? సంవత్సరం కాదు 15 నెలల కింద ఎన్నికల సందర్భంలో కొట్టుకపోయింది మేడిగడ్డ అన్నారు. ఇలా కాంగ్రెస్ నాయకులు పోయి చూడు, మేడిగడ్డ కొట్టుకపోయిందా? మంచిగానే ఉన్నది కదా. నీళ్లు ఎందుకు ఎత్తుతలేరు? చెర్లు ఎందుకు నింపుతలేరు? రిజర్వాయర్లు ఎందుకు నింపుతలేరు? యాసంగి సీజన్ నాట్లు పడుతున్నాయి, కరెంటు చక్కగా ఇస్తున్నారా? నీళ్లు చక్కగా ఇస్తున్నారా? ఏం చేస్తా ఉన్నారు అంటే గోదావరి ప్రాణహిత నీళ్లన్నీ కిందికి పోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోతే అక్కడ ఆ ప్రాంత ప్రజానికానికి ఉపయోగం కావాలి. నీ గురువు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి గురువును మెప్పియడం కోసం శిష్యుడిగా నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమం.